హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. కేవలం ఐటీఐ తోటి 35,000 శాలరీ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంత మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే ఐటీఐ చేసినటువంటి వారు ఉన్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఏపీ నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటిది. దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఈ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి మొత్తం 71 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. 71 పోస్టులు అనేటువంటిది అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ జోన్ 1లో వచ్చేసి 6 పోస్టులు, జోన్ 2లో వచ్చేసి 8 పోస్టులు, జోన్ 3లో వచ్చేసి 3 పోస్టులు, జోన్ 4లో వచ్చేసి 54 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వీటికి సంబంధించినటువంటి అంటే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 18 to 42 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎస్ఎస్సి 10th క్లాస్ చదివినటువంటి వారు అంటే ఐటీఐ బేస్ ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ అనేటువంటిది అంటే క్యాడర్ వైజ్ ట్రేడ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తం 16 వేకెన్సీస్ 16 టైప్స్ సంబంధించినటువంటి 15 టైప్స్ సంబంధించినటువంటి ట్రేడింగ్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే కనుక బీవోక్ డిగ్రీ లేకపోతే ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఏఐసిటిఈ యూజీసీ రికగ్నైజ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విత్ 1 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ అడగడం జరిగింది. లేకపోతే 3 years డిప్లొమా అనేటువంటిది అడగడం జరిగింది. లేకపోతే ఎన్టీసీ ఎన్ఏసి పాస్డ్ ఇన్ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ రిలవెంట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక రిలవెంట్ రెగ్యులర్ ఆర్ ఆర్పిఎల్ ఆఫ్ నేషనల్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఎన్సిఐసి అండర్ డీజీటీ అనేటువంటిది పొందుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. ఫిట్టర్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక సేమ్ బీఓసి లేకపోతే డిగ్రీ అనేటువంటిది మెకానికల్ సంబంధించినటువంటి అడగడం జరిగింది అనమాట అండి. 3 years డిప్లొమా అనేటువంటిది మెకానికల్ ఇంజనీర్లో అడగడం జరిగింది. అదే రకంగా ఎన్టీసీ ఎన్ఏసి పాస్డ్ ఫిట్టర్ దాంట్లో 3 years అనేటువంటిది అడగడం జరిగింది. మన ఎసెన్షియల్లో చూసుకున్నట్లయితే కనుక రిలవెంట్ రెగ్యులర్ సంబంధించినటువంటి ఎన్సిఐసి సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి డీజీటీ తరఫున. నెక్స్ట్ మెకానిస్ట్ చూసుకున్నట్లయితే కనుక మెకానిక్స్ సంబంధించినటువంటిది సేమ్ మెకానికల్ ఇంజనీర్ సంబంధించినటువంటి బీవోక్ డిగ్రీ లేకపోతే ఏఐసిటిసి యూజీసీ సంబంధించినటువంటి 1 year ఎక్స్పీరియన్స్ తోటి సర్టిఫికేట్ అడగడం జరిగింది. లేకపోతే 3 years డిప్లొమా మెకానికల్ ట్రేడింగ్లో అడగడం జరిగింది. ఎన్టీఎస్సి ఎన్ఏసి సంబంధించినటువంటి మెకానిక్స్ సంబంధించినటువంటిది. అదే రకంగా ఎన్సిఐసి అండర్ యూటీజీ సర్టిఫికేట్ అడగడం జరిగింది అనమాట అండి. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక టర్నర్ కూడా బీవోక్ డిగ్రీ మెకానికల్ అడగడం జరిగింది. లేకపోతే 3 years డిప్లొమా చేసి ఉండాలి. లేకపోతే ఎన్టీసీ ఎన్ఏసి సంబంధించినటువంటి టర్నర్ సంబంధించినటువంటిది వారికి 3 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. అదే రకంగా ఎన్సిఎస్సి డీజీటీ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ బీవోక్ లేకపోతే డిగ్రీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఏఐసిటిఈ అదే రకంగా యూజీసీ సర్టిఫికేట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటి జరగడం జరిగింది. డిప్లొమాలో చూసుకున్నట్లయితే కనుక 3 years డిప్లొమాతో పాటుగా మనకి 2 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట అండి. ఎన్టీసీ ఎన్ఎస్సితో పాటు చూసుకున్నట్లయితే కనుక 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎసెన్షియల్ చూసుకున్నట్లయితే కనుక ఎన్సిఐసి డీజీటీ సర్టిఫికేట్ అడగడం జరిగింది అనమాట అండి. మెకానిక్ డీజిల్స్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ బీవోక్ అదే రకంగా డిగ్రీ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ అడగడం జరిగింది అనమాట అండి. లేకపోతే 1 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. 3 years డిప్లొమా 3 years ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎన్టీసీ ఎన్ఏసి సర్టిఫికేట్ 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎసెన్షియల్ చూసుకున్నట్లయితే కనుక ఎన్సిఐసి డీజీటీ అదే రకంగా మస్ట్ ప్రాసెస్ ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది కూడా వీరికి అడగడం జరిగింది అనమాట అండి. వెల్డర్లో చూసుకున్నట్లయితే కనుక బీవోక్ డిగ్రీ మెకానికల్ లేకపోతే మెటలర్జీ అదే రకంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ దానికి అడగడం జరిగింది అనమాట అండి. 1 year ఎక్స్పీరియన్స్ తోటి డిప్లొమా అయితే 3 years డిప్లొమా కోర్సుతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఎన్టీసీ ఎన్ఏసి పాస్ చూసుకున్నట్లయితే కనుక వెల్డర్ కేటగిరీలో 3 years అనేటువంటి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట అండి. ఎన్సిఐసి డీజీటీ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో చూసుకున్నట్లయితే కనుక బీవోక్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటిఈ 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటి అడగడం జరిగింది. 3 years డిప్లొమా తోటి 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఎన్టీసీ ఎన్ఏసిలో చూసుకున్నట్లయితే కనుక డ్రాఫ్ట్స్మెన్ సివిల్ సంబంధించినటువంటి 3 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఎన్సిఎస్సి సర్టిఫికేట్ కూడా అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వైర్మెన్ చూసుకున్నట్లయితే కనుక బీవోక్ డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఏఐసిటిఈ సంబంధించినటువంటి 1 year ఎక్స్పీరియన్స్ 3 years డిప్లొమా అయితే కనుక 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎన్టీసీ ఎన్ఏసి అయితే కనుక వైర్మెన్గా
3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట అండి. ఎన్సిఐసి డిజిటి సర్టిఫికేట్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ కోపా చూసుకున్నట్లయితే కనుక కోపా కూడా చూసుకున్నట్లయితే కనుక బీవోక్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఏఐసిటిసి అడగడం జరిగింది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినట్లయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. బ్యాచిలర్ కంప్యూటర్ సైన్స్లో చూసుకున్నట్లయితే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగినటువంటిది అడగడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా చేసినట్లయితే కనుక 2 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగడం జరిగింది. ఎన్టీసీ ఎన్ఈసీలో చూసుకున్నట్లయితే కనుక ఐటీఎస్ సంబంధించినటువంటి దానికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎన్సిఐసి సర్టిఫికేట్ కూడా అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డ్రెస్ మేకింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక బీవోక్లో ఫ్యాషన్ అండ్ అపెరల్ టెక్నాలజీ ఫ్రమ్ యూజీసీ అదే రకంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ డిప్లొమా అదే రకంగా 2 ఇయర్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్, ఎన్టీసీ ఎన్ఈసీ సర్టిఫికేట్ తోటి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రెస్ మేకింగ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అదే రకంగా ఎన్సిఐసి డీజీటీ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది. మెకానిక్ మోటార్ వెహికల్ చూసుకున్నట్లయితే కనుక బీవోక్ డిగ్రీ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటియు 1 ఇయర్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా అయినట్లయితే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎన్టీసీ ఎన్ఈసీ నుంచి మెకానిక్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట అండి. ఎన్సిఐసి సర్టిఫికేట్ ఎల్ఎంవి డ్రైవింగ్ అనేటువంటిది అడగడం జరిగింది. నెక్స్ట్ కార్పెంటర్ చూసుకున్నట్లయితే కనుక బీవాక్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించినటువంటిది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్ డిప్లొమా అయితే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్టీఎన్ఏసీ అయితే కార్పెంటర్ గురించి చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అదే రకంగా ఎన్సిఐసి డీజీటీ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది. వర్క్షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ చూసుకున్నట్లయితే కనుక బీవాక్ నుంచి చూసుకున్నట్లయితే కనుక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి ఇంజనీరింగ్ అడగడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా తోటి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎన్టీసీ నుంచి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ట్రేడ్స్ నుంచి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో చూసుకున్నట్లయితే కనుక ఎన్సిఐసి రిలవెంట్ ట్రేడ్ అనేటువంటిది అడగడం జరిగింది, లేకపోతే డీజీటీ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూసుకున్నట్లయితే కనుక బీవాక్ డిగ్రీ ఇంజనీరింగ్ ఏఐసిటీ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా అయితే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్టీసీ నుంచి చూసుకున్నట్లయితే కనుక మెకానికల్ గ్రూప్ 1 ట్రేడ్స్ సంబంధించినటువంటి డ్రాయింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి 3 ఇయర్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎన్సిఐసి రిలవెంట్ ట్రేడ్ నుంచి అదే రకంగా డీజీటీ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి. సో వీరికి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్ వైర్మెన్ సంబంధించినటువంటి క్యాపిటల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఫిట్టర్ వెల్డర్ సంబంధించినటువంటి పోస్టులు, అదే రకంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్ చూసుకున్నట్లయితే కనుక విజిట్ డీజీటీ సైడ్లో మనం చూడాలన్నమాట అండి. అదే రకంగా కాంట్రాక్షన్ చూసుకున్నట్లయితే డాట్మెంట్ సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ హౌస్ వైరింగ్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రానిక్ మెకానిక్, అదే రకంగా ఆటోమేటివ్ మెకానికల్ డీజిల్, ఐటీఎస్ నుంచి చూసుకున్నట్లయితే కోపా కంప్యూటర్, అపెరల్స్ చూసుకున్నట్లయితే డ్రెస్ మేకింగ్, అదే రకంగా ఆటోమేటివ్ చూసుకున్నట్లయితే ఎంఎంవి మెకానిక్ మోటార్ వెహికల్, అదే రకంగా క్యాపిటల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మెకానిస్ట్ టర్నర్ సంబంధించినటువంటి కార్పెంటర్ సంబంధించినటువంటి దీనికి సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఈ లింక్లో మనకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక లోకల్ అదే రకంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఎవరైతే జోన్ 4 ఈ 4 జోన్కి చెందినటువంటి వారు ఉన్నారో వారు నాన్ లోకల్ కింద వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మిగతా వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్లై ఎలా చేసుకోవాలని మనం చూసినట్లయితే కనుక DET recruitments.apcff.in అనేటువంటి దాంట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత 500 రూపీస్ అనేటువంటిది ఫీ పే అనేటువంటి చేయాలన్నమాట అండి. ప్రతి క్యాండిడేటు 500 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. ఎవరికి ఫీ పేమెంట్లో ఎగ్జంప్షన్ అనేటువంటిది లేదు. లాస్ట్ డేట్ వచ్చేసి 20th మార్చ్ 5 PM వరకు లాస్ట్ డేట్ అనేటువంటిది ఉందన్నమాట అండి. 18 to 42 ఇయర్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళైతే 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ 47 ఇయర్స్, పిహెచ్ వాళ్ళు 52 ఇయర్స్ వరకు వీళ్ళు ఉంటారనమాట అండి. అదే రకంగా ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసాం, ఏజ్ క్రైటీరియా, అదే రకంగా ఫీజ్ పేమెంట్ అనేటువంటి చూసాం కదండి. అసలు ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మెరిట్ లిస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక మెరిట్ ఇన్ రిటర్న్ ఎగ్జామ్, డెమో ఇన్ ప్రాక్టికల్, అదే రకంగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది క్రైటీరియాగా తీసుకుంటారనమాట. అంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ ఎగ్జామ్లో 70 మార్క్స్ ఉంటాయి అనమాట అండి. రిటర్న్ ఎగ్జామ్లో 70 మార్క్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఏపీ స్టేట్లో 10 మార్క్స్, ప్రాక్టికల్ డెమో ట్రేడ్లో 20 మార్క్స్ అనమాట అండి. వీటిలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారినే పోస్ట్కి ఎలిజిబిలిటీ తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటాయి, కానీ ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నా కానీ శాలరీ అనేటువంటిది మాత్రం హై పే ఉంటుంది అనమాట అండి. 35,570 అనేటువంటిది మనకి
పే స్కేల్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. మినిమం 11 మంత్స్ నుంచి మనకి 3 ఇయర్స్ వరకు మనకి కాంట్రాక్ట్ పీరియడ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది. దీంతో పాటుగా డైలీ అలవెన్సెస్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ఎల్టీసీ ఉంటుంది, మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది, పెన్షన్, ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ పొందుకుంటారో అటువంటి ప్రతి బెనిఫిట్ అనేటువంటిది మీరు ఒకవేళ కాంట్రాక్ట్ బేస్లో ఉన్నా కానీ మీరు ప్రతి బేస్ని అలవెన్సెస్ని పొందుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది దీంట్లో ఉందన్నమాట అండి. మీకు అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ కింద ఐటీఐ సెక్షన్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకునేటువంటి ఈ 71 పోస్టులు అయినా కానీ మీకు ఎంతగానో మీకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే అలవెన్సెస్ ఉంటుందో ఆ ప్రతి అలవెన్సెస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా ఏ పోస్టులు ఏ డిస్ట్రిక్ట్కి ఎన్నో జోన్లకి ఎట్లా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక జోన్ 1లో డ్రెస్ మేకింగ్కి 1 పోస్ట్ ఉందన్నమాట అండి, అది ఓసీకి ఇవ్వడం జరిగింది. మెకానిక్స్ చూసుకున్నట్లయితే కనుక బీసీఐకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఫిట్టర్ చూసుకున్నట్లయితే కనుక ఓసీకి ఎస్సీకి ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరిగింది. కార్పెంటర్కి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. వెల్డర్కి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా జోన్ 1 సంబంధించిన పోస్ట్ అనేటువంటిది అయిపోయింది అనమాట అండి. జోన్ 2లో చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి ఓసీ 1 పోస్ట్ అనేటువంటిది ఓసీ క్యాండిడేట్కి 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. టర్నర్కి 2 పోస్టులు, ఓసీకి ఎస్సీకి 1 పోస్టు, వెరసి 3 పోస్టులు. మెకానిస్ట్కి వచ్చేసి 1 పోస్టు ఓసీకి ఇవ్వడం జరిగింది. మెకానిక్ డీజిల్ చూసుకున్నట్లయితే కనుక బీసీఐకి 1 పోస్ట్, అది కూడా బీసీఐకి ఇవ్వడం జరిగింది. ఫిట్టర్కి వచ్చి 1 పోస్ట్, అది కూడా ఎస్టీకి ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్లో చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్, అది కూడా ఎస్సీకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే జోన్ 3లో మనం చూసుకున్నట్లయితే కనుక డ్రాఫ్ట్స్మెన్ సివిల్ మనం చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకటి ఓసీకి, ఒకటి ఎస్సీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫిట్టర్లో చూసుకున్నట్లయితే 1 పోస్ట్, అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగింది. కోపాలో చూసుకున్నట్లయితే కనుక ఇది మనకు జోన్ 4 కిందకి రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ జోన్ 4లో చూసినట్లయితే కనుక కోపాలో ఓన్లీ కోపాకి సంబంధించినటువంటి ఒక పోస్టు, మొత్తం 3 పోస్టులు. 1 పోస్ట్ వచ్చి బీసీఏకి, 1 పోస్ట్ వచ్చి ఎస్సీకి, ఇంకోటి వచ్చి పీబీడీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. వెరసి 3 పోస్టులు. డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా ఇదే. ఓసీకి వచ్చేసి 6 పోస్టులు, బీసీబీకి వచ్చి 1 పోస్టు, బీసీసీకి వచ్చి 1 పోస్టు, ఎస్సీకి వచ్చి 2 పోస్టులు, ఎస్టీకి వచ్చి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 1 పోస్టు, పీబీడీ వచ్చి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. మెకానిస్ట్కి వచ్చి చూసినట్లయితే కనుక 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగిందండి. ఎలక్ట్రికల్ మెకానికల్ చూసినట్లయితే కనుక 2 పోస్టులు ఇవ్వడం జరిగింది, బీసీడీ బీసీఈకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. టర్నర్ చూసుకున్నట్లయితే 1 పోస్టు ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే కనుక 10 పోస్టుల్లో 6 పోస్టులు అనేటువంటిది ఓసీకి ఇవ్వడం జరిగింది. బీసీఏకి 1 పోస్టు, బీసీబీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫిట్టర్ చూసుకున్నట్లయితే కనుక 8 పోస్టులు, 4 పోస్టులు వచ్చేసి ఓసీకి ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి బీసీబీకి ఇవ్వడం జరిగింది, ఒకటి బీసీడీకి ఇవ్వడం జరిగింది, ఒకటి ఎస్టీకి ఇవ్వడం జరిగింది, ఇంకోటి ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్లో చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు, 2 పోస్టులు ఓసీకి ఇవ్వడం జరిగింది, ఒకటి వచ్చి బీసీడీకి ఇవ్వడం జరిగింది, ఒకటి ఎస్సీకి ఇవ్వడం జరిగింది, ఇంకోటి ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా షేరింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మెకానికల్ చూసుకున్నట్లయితే కనుక బీసీఏకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బీసీఏకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎంఎంవీకి చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓసీకి 1 పోస్టు, బీసీఏకి 1 పోస్టు, బీసీబీకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. వెల్డర్ చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటేమో ఓసీకి ఇవ్వడం జరిగింది, ఒకటేమో ఎస్సీకి ఇవ్వడం జరిగింది, ఒకటేమో ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. వైర్మెన్ చూసుకున్నట్లయితే కనుక బీసీఏకి 1 పోస్టు, అది కూడా బీసీఏకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ రకంగా వెరసి 71 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఓసీకి చూసుకున్నట్లయితే అత్యధికంగా 30 పోస్టులు ఇవ్వడం జరిగింది, ఎస్సీకి 12 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మిగతా వాళ్ళన్నిటికీ ఒక్కొక్క సింగిల్ డిజిట్లోనే పోస్ట్ అనేటువంటిది ఇచ్చినట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఒకవేళ దీనికి ఎలిజిబుల్ అయినట్లయితే కనుక అసిస్టెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ పోస్ట్కి ఏటీఓ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే కంపల్సరీ మీరు చేయండి. మీరు దీనికి అప్లై చేసుకుని మీరు ఒకవేళ క్వాలిఫై అయినట్లయితే కనుక మీరు ఒకవేళ 3 ఇయర్స్ మీరు జాబ్ చేసినా కానీ లేకపోతే 11 మంత్స్ మీరు జాబ్ చేసినా కానీ మీకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చాలా మీకు బెనిఫిషియరీ అవుతుంది అండి. తర్వాత వచ్చేటువంటి ఏవైనా కానీ గవర్నమెంట్ జాబ్స్కి లేకపోతే ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళినా కానీ మీరు హై పే స్కేల్ అనేటువంటిది పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ పోస్ట్కి మీరు అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నటువంటి ఐటీఐ పోస్ట్తో కూడినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ సక్సెస్. బాయ్.